హాయ్ అందరికీ వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. నేను మీ లాస్య భాస్కర్. అందరికీ హ్యాపీ కృష్ణాష్టమి. ఇది నా ఫస్ట్ వ్లాగ్. మీ అందరి సపోర్ట్ నాకు కావాలి, సపోర్ట్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఈరోజు కృష్ణాష్టమి కాబట్టి స్మైలమ్మకి హనమ్మకి గోపికమ్మలా రెడీ చేద్దాం అనుకుంటున్నా. స్మైలమ్మ కొంచెం పెద్దగా అయింది కాబట్టి రెడీ చేయడానికి నో ప్రాబ్లం. హనమ్మనే చిన్న ఉంది, అసలు రెడీ అయినిస్తుందా చేయనిదా చూడాలి. సో లెట్ స్టార్ట్ దిస్ ఫెస్టివ్ వేవ్. షేడ్స్ ఉన్నారా నీలా డ్రెస్సెస్ తోని స్మైలమ్మ హనమ్మకి ఇప్పుడు ఇది లంగలా చేస్తా. ఇవి బ్లౌజ్ స్టిచ్ చేయించిన. ఇవి హాయ్ చెప్పు. హాయ్ హనీ. హాయ్. హనమ్మకి ఫస్ట్ బ్లౌజ్ లంగా వేసిన రెడీ చేద్దాం అనుకున్నా, ఒకళ్ళు ఏడుస్తుందేమో అని. ఇక స్మైలమ్మకి స్టార్ట్ చేసిన రెడీ చేయడం. ఈ ఫ్రాక్ని పైకున్న పాట్ని ఇలా లోపలికని వేయాలి. హనమ్మ కూడా ఇలానే వేసి బ్యాక్ సైడ్ పిన్ పెట్టేసి అయిపోతుంది. ఇలా ఇంట్లో ఫోటోషూట్కి బాగుంటుంది, కానీ అవుట్ సైడ్ ఫోటోషూట్ అంటే కొంచెం ఇబ్బంది అవుతుంది. ఎందుకంటే ఆ ఫ్రాక్ని లంగలా చేసిన కదా, అది కొంచెం జారుతుంది. ఇంట్లో అయితే ఏం కాదులే, అవుట్ సైడ్ అయితేనే కొంచెం ప్రాబ్లం అవుతుంది. స్మైలమ్మని రెడీ చేస్తుంటే హనమ్మ డిస్టర్బ్ చేస్తుంది. హనీ రెడీ చేస్తే ఎట్లుంటుందో చూడాలి. బ్యాంగిల్స్ వేద్దాం స్మైలమ్మకి అని తీసిన అయిపోయి స్టార్ట్ చేసింది ఏడుపు. బ్యాంగిల్స్ పట్టుకో హనమ్మ అనిస్తే ఏడవడం ఆపేసి స్మైలమ్మకి చున్న వేస్తే ఇది బాగాలేదు మమ్మ అని ఫోన్లో చూసుకుంటే చెప్తుంది. రెడీ చేయనిస్తలేదు. బాగుంటుంది మమ్మ అని చెప్పి రెడీ చేస్తున్నా. స్మైలమ్మకి కొంచెం బొట్టు పెట్టి మేకప్ వేసి రెడీ చేసేసిన. స్మైలమ్మ రెడీ అయిపోయింది ఇక గోపికమ్మ లాగా. ఇప్పుడు అస్సలు కథ స్టార్ట్ అవుతుంది. అసలు హాని రెడీ అయినిస్తుందా చేయనియదా చూడాలి. డ్రెస్ వేస్తానైతే బాగానే పట్టింది. ఇక స్టార్ట్ చేస్తే తెలుస్తుంది. ఇక ఇక్కడ హనుమాన్ చూడండి, నేను బ్లౌజ్ లాగా ఒకలా వేస్తే ఇంకోలా చేసుకున్నది. ఇక్కడ హనుమాన్ జుట్టేస్తున్నా, కథం గుంజేసింది. బ్యాంగిల్స్ వేస్తే మాత్రం క్యూట్గా కూర్చుంది. అస్సలు టాస్క్ ఇప్పుడు స్టార్ట్ అయింది. అసలు బొట్టు పెడితే పెట్టనిస్తలేదు. ఎంత ఏడవకుండా చూద్దామని చెప్పి చూసినా అస్సలు ఊకుంటాను లేదు. సౌరం ఇచ్చిన ఆడుకుంటుందేమో అని టీషర్ట్ వాడేసింది. అసలు ఏడుస్తూనే ఉంది కొట్టినట్టుగా. ఎంత ఊకించినా ఊకుంటలేదు. ఇంత రెడీ చేసి వేస్ట్ అయిపోయిందేమో అని ఇక బాధ అనిపించింది కొంచెం. చిన్నపిల్లలను రెడీ చేయాలంటే చాలా ఓపిక ఉండాలి. అసలు ఏడవడం ఆపేసినాక ఇక రెడీ చేయడం స్టార్ట్ చేసిన. ఓకే ఇప్పుడైతే బాగానే పడుతుంది. చూడాలి మళ్ళీ ఏం చేస్తారు. వీళ్ళని రెడీ చేయడానికి ఒక్కదాన్నే అయిపోయినా, ఇంటి దగ్గర ఉంటే మా చెల్లి లేకుంటే మా చిన్నటి పడిచి ఎవరో ఒక్కరు హెల్ప్ చేస్తుండే. ఏం చేస్తాం, అందరికీ దూరంగా ఉండాల్సిన సిచ్యువేషన్. అసలు ఫోటో కూడా తీస్తానో లేదా అనుకున్నా. ఓకే ఫొటోస్కి అయితే కొంచెం పడుతుంది చాలు అనుకున్నా. ఇక కొంచెం డబ్బులు ఇస్తున్నా, హనమ్మ తీసుకో అని చెప్పేసి తీసుకుంటలేదు. హనమ్మ జుట్టుకి జడ వేసిన, ఆ జడతోని హెవీ అయిపోయి ఇక అప్పటి నుండి స్టార్ట్ చేసింది ఏడవడం. ఇక అది తీసేసి ఇట్లా షోల్డర్ దగ్గర పెట్టేసిన. ఓకే ఇక చిన్నపిల్లలకి ఇలా పెట్టడమే బెస్ట్. అక్కడ నెత్తికి పెట్టేస్తే హెవీ అయిపోతుంది, ఏడవడం స్టార్ట్ చేస్తుంది. ఇంట్లో ఉంటే డేంజర్, ఇక ఏడుస్తుంది హనమ్మ అని చెప్పేసి ఇక స్మైలింగ్ హనీని అర్జెంట్గా టెర్రస్ పైకి తీసుకెళ్ళిన. అక్కడ నుండి వ్యూ బాగుంటుంది. హనీకి స్మైలీకి అక్కడ టైం స్పెండ్ చేయడం చాలా ఇష్టం. హనీకి ఇక జోధ్పూర్ నుండి వచ్చిన తర్వాత ఇక్కడనే ఇక బయట చూపించుకుంటూ తినిపిస్తా. ఈ ప్లేస్ ఇష్టం హనమ్మకి. ఇక్కడికి రాగానే ఇద్దరు స్మైల్ ఇచ్చిర్రు, నాకు కంఫర్ట్గా పట్టిర్రు. ఎన్ని ఫొటోస్ తీసినా ఎన్ని వీడియోస్ తీసినా అస్సలు సతాయించలే, బాగా పట్టిర్రు. అస్సలు ఎక్స్పెక్ట్ చేయలే హనమ్మ ఏడవకుండా ఇలా నాకు కంఫర్ట్గా ఫొటోస్కి పడుతుందని. అమ్మాయి అనిపించింది వీళ్ళ స్మైల్ చూసినాకైతే. సరే మా క్యూట్ గోపికమ్మలు ఎలా ఉన్నారో కామెంట్స్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో.